ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని. ఈ యొక్క తండ్రి కోర్టుకి వచ్చినటువంటి వారందరిని బట్టి నేను స్తుతిస్తూ జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తుండగా ఈ సహాయం సన్నిధి ప్రత్యక్షతను అనుగ్రహించండి. ప్రతిదీ నామమే మాత్రమే ఇక్కడ జరిగినట్లు సహాయం చేయించిన ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఆరంభం అంతవరకు అధ్యక్షుడు వహించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా నీ నామమునికే మహిమ ఘనత ప్రభావాలు కోరుకున్నట్లుగా ఈ కార్యక్రమం జరిగిస్తున్నందుకు నేను స్తుతిస్తూ సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నా, ఆయన ఏక కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద రాష్ట్రపడి సెలవు వేయబడి చనిపోయి సమాధి చేయడమని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిన నేను నమ్ముచి ఉన్నా. పరిశుద్ధాత్మ నమ్ముచి ఉన్నా. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచి ఉన్నాను. ఆమేన్. గారు ప్రారంభిస్తూ ఉంటుండగా మా పరమ తండ్రి మీ హస్తమును చాపి ఆశీర్వదించండి. నాయన ప్రియ కుమారుడు సూర్యకిరణి తన కుటుంబమును మీరు ప్రేమించి నాయన ఈ పరిసర ప్రాంతములకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అలాగే ఈవెంట్స్ ప్రభువాలను తను మీరు ప్రారంభిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. సమస్తమైనటువంటి ఆశీర్వాదములు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో నుండి నాయన మీ యందు భయభక్తులు కలిగిన వారికి మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు అనుగ్రహిస్తారని మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. నాయన అతన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తుంటుండగా మీ ప్రియ కుమారులను దీవించండి. చేరవచ్చిన మా ఇళ్లను అలాగనే ఎల్ఐసి ఈవెంట్స్ యొక్క మంచి భవిష్యత్తును ప్రభువా మీరు అనుగ్రహింపజేసి మీ కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున
అలైన్స్ ఈవెంట్స్ అనే ఈ షాప్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మ్యారేజెస్కి కానీ మిగిలిన డిఫరెంట్ ఈవెంట్స్కి కానీ ఈ లైటింగ్ అరేంజ్మెంట్ లేకపోతే ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేయడానికి ఒక వన్ స్టాప్ షాప్ లాంటిది ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ప్యాలెస్ ఈవెంట్స్ తప్పనిసరిగా మంచి బాగా ప్రవర్తమానమై ముందుకు వెళ్ళి తప్పనిసరిగా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ సర్వీసెస్ అందజేస్తారని, తద్వారా మీరు ప్రాస్పరస్గా ఉంటారని చెప్పి సార్ నేను మనస్ఫూర్తిగా కెవిన్కి బర్త్డే విషెస్ చెప్తా ఉన్నాను. సో హ్యాపీ బర్త్డే. ఆరాధనలో నడిపించిన మన గురుమండలి అధ్యక్షులు రెవరెండ్ పీర్సన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించలేదా? దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడుటయేలా దాని బేబీ సరోజిని గారికి అలాగే మట్ట లలిత గారికి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థనలో చేసినందుకు నాయన మీకు ఎలాంటి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నాయన నా తండ్రి ఇదిగో గొల్లమందల నా ప్రభా విద్యాసాగర్ని తన భార్య అని ప్రేమించి ఇచ్చిన కుమారుడు సూర్యకుమారుని ప్రైజ్ ది లార్డ్. పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి కుమారుడి యొక్క బర్త్డే కార్యక్రమానికి ఇచ్చేసినాం. మీ అందరికీ మరొకసారి స్వాచ్యము గర్భఫలము
ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. దేవుడు పరిశుద్ధమైన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిశ్చయముగా దేవుడు ఇచ్చినటువంటి కుమారులు చూడండి, తన ప్రియులు నిద్రించుచూ ఉండగా దేవుడు వారికి ఇచ్చుచూ ఉన్నాడు అని చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా గమనిస్తే వారికి ఏమి ఇచ్చాడు అంటే గర్భఫలాన్ని ఇచ్చాడు. నిజంగా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు కెవిన్ విషయంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. ఆయన జీవితంలో దేవుడు చేసే కార్యాలు గురించి చెప్పాలి అంటే మరి చాలా చాలా అద్భుతమైనటువంటి కార్యాలే చేశారు. అయితే ఆ బిడ్డను మనము ఎలా పెంచాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోనూ వారిని పెంచండి అని చెప్పినటువంటి మాట. ఈరోజున కెవిన్ని ఎలా పెంచాలి అంటే ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోనూ వారిని పెంచాలి. ఈరోజున వారిని అలా పెంచాలి అంటే మొదటిగా తల్లిదండ్రులైనటువంటి వారు ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోనూ పెరిగిన వారై ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోనూ వారిని మనం పెంచాలి అంటే ఖచ్చితంగా ఆ శిక్ష ఆ బోధ మనము ఎరిగిన వారంగా ఉంటేనే వారిని ఆ శిక్షలోనూ బాధలోనూ మనము నడిపించగలం. లేనట్లయితే ఎంత మాత్రమును మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోనూ పెంచడం సాధ్యమైనటువంటి పని కాదు. ఈరోజున చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మందిరానికి వెళ్ళరా, వాక్యం చదవరా, ప్రార్థన చేయరా, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలరా అని తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ పని చేయరు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున సమాజం పాడైపోతుంది, యవని పిల్లలు పాడైపోతున్నారు. ఈ రోజున బిడ్డల యొక్క జీవితాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే నిశ్చయముగా తల్లిదండ్రులైనటువంటి మనము ప్రభు యొక్క శిక్షలోను బాధలోను మొదటిగా మనం పెరగాలి. ఆ తదుపరి వారిని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క శిక్షలో బాధలో మనం పెరుగుతూ ఉంటామో అప్పుడు రాస్తున్నాడు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు ఎలా ఉంటారంటే బాణములు వంటి వారిగా ఉంటారు. ఎవరు బలవంతుడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బలవంతుడు. యెషయా రాసిన గ్రంథం 9:6లో ఆ మాట మనకు కనబడుతుంది, బలవంతుడైన దేవుడు అని. ఈరోజున బలవంతుడైనటువంటి దేవుని చేతిలో గాక మన పిల్లల్ని పెట్టగలిగితే ఆయన ఎక్కడికి నడిపిస్తాడంటే ఆయన గురి యొద్దకు నడిపిస్తాడో. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి జాగ్రత్త గమనించండి, మన పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టాలి అంటే దేవుడైనటువంటి బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి చేతిలో కాక పెట్టగలిగితే బలవంతుని చేతిలో బాణం ఉంటే ఆ బాణం గురి యొద్దకు విసురుతాడు. ఆయన గురి ఏమాత్రము తప్పిపోదు. ఆయన ఎక్కడికి గురి పెడతాడో ఆ యొక్క గురి యొద్దకు ఆయన లాగి ఆ బాణమును విడిచిపెట్టగలడు, అది గమ్యానికి చేరుతుంది. అలాగే మన బిడ్డలైనటువంటి వారిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుని చేతిలో కాక మనం పెట్టగలిగితే ఆయన మన పిల్లలను గురి యొద్దకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున మన పిల్లలకి గురి లేదు, గమ్యం లేదు, ఏం చేస్తున్నారో తెలియదు, వారి యొక్క ఆలోచన ఏంటో తెలియదు, వారి గమ్యం ఏంటో తెలియదు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. గల కారణం ఏంటంటే గురి యొద్దకు నడిపించే దేవుని చేతుల్లో మన పిల్లలు లేరు. అందుకే ఈ రాత్రి నేను చెప్తున్నాను, సూర్యకిరణ్ గారికి వారి సతీమణి గారికి నిశ్చయముగా తన కుమారుడైనటువంటి కెవిన్ని తన యొక్క తండ్రి అయినటువంటి దేవుని చేతుల్లో పెట్టగలిగితే ఆయన ఆ కుమారుని గురి యొద్దకు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు బలవంతుడైనటువంటి దేవుని చేతిలో కాక మన పిల్లల్ని పెట్టగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన బాహుబలము అద్భుతమైన కార్యాలు చేయబోతుంది. 118వ దావీదు కీర్తనలో రాస్తూ ఉంటాడు, యెహోవా మహోన్నతుడైన దేవుని యొక్క హస్తము ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే నిశ్చయముగా ఆ గురి యొద్దకు నడిపిస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి ఎడల సాహస కార్యాలు జరిగించబోతుంది. 118వ దావీదు కీర్తనలో ఆ రాసినటువంటి మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణహస్తము సహస్య కార్యములు చేయును. వివరించిన పాస్టర్ రవీంద్ర కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను, రవీంద్ర బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే
రెవరెండ్ మైకిల్ బ్రౌన్ గారు యొక్క బర్త్డేని ఉద్దేశించి అలాగే ఈవెంట్ని ఉద్దేశించి కొన్ని దేవుని మాటలు తెలియజేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అయ్య గారికి వందనాలు. గురుమండల అధ్యక్షులకి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఫస్ట్ అయ్య గారికి వందనాలు. ప్రభునందు ప్రియులారా, ప్రియులు విద్యాసాగర్ గారు, చెల్లి సుజాత గారిని ప్రభు ప్రేమించి మంచి కుమారుడు సూర్యకిరణ్ గారిని ప్రభు అనుగ్రహించారు. అలాగే చక్కటి కుమార్తెను దయచేశారు. సూర్యకిరణ్ గారు ఇంజనీరింగ్ చేశారండి. కానీ ఈ దినాలలో ఏది చదివితే దానికి సంబంధించిన ఉద్యోగమే చేయాలని ఏమీ లేదండి. ఏ ప్రొఫెషన్కి ఆ డిమాండ్ ఉంటుందో అది ఎన్నుకొని చేయటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం ప్రియులార. ఈ సమయంలో అలైస్ ఈవెంట్స్ ఆర్గనైజర్గా ఉండడం అనేది ఈ ప్రాంతాల్లో కనీసం ఎంత లేదన్నా పరిసర ప్రాంతాల్లో చూస్తే ఒక 10 ఈవెంట్లన్నా జరుగుతూ ఉంటాయండి. అందుకని ఎన్నుకున్నటువంటి ప్రాజెక్ట్ మాత్రం చాలా ఆశీర్వాదకరమైనది. మరి సూర్యకిరణ్ గారు వచ్చుంటారని అనుకుంటున్నాను. వారు ఎలా ఉంటే సాధించాలి అని మనందరికీ ఉంటుందండి. ఏదైనా సరే సాధించాలి అనుకుంటాం. సాధించాలి అనుకున్న దానిని సాధించేంతవరకు ఉండాలి. సూర్యకిరణ్ గారు ఈ మంచి ఈవెంట్ని మరి ఈవెంట్ ఆర్గనైజర్గా వారు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభ సమయంలో వారి సతీమణి ప్రియదర్శినిని ప్రభు ప్రేమించి భర్తకు చేదోడు వాదోడుగా ఉండే మంచి కుమార్తె కాబట్టి తప్పకుండా ఈ యొక్క అలైస్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ ప్రాజెక్టు మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా సేవకునిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎవరమైనా సరే ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఫలభరితంగా ఉండాలి అంటే నాట్ ఓన్లీ టు సూర్యకిరణ్ బట్ టు ఆల్ ఆఫ్ అస్ హూ ఆర్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరమైనా సరే మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఎలా ఉంటే అది సాధ్యమో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నేను 3 మాటలు చెప్పి నేను కూర్చుంటాను. ఎందుకంటే లెంట్ సీజను, గురుమండల అధ్యక్షుల వారు ఆ చక్కటి సందేశాన్ని మనందరికి ఇస్తారు ప్రియులారా. కాబట్టి అడిషనల్గా వచ్చిన పాస్టర్ గారు నేను ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని పాపం అయ్యగారు కూడా హై పిచ్లోకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసారు. నేను హై పిచ్కి వెళ్ళకోకుండానే ఇక్కడే ఉండి ముగిస్తానండి. థ్యాంక్ యూ. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని కొంచెం సహకరించగలిగితే నేను ధన్యుణ్ణి. కృపయు సమాధానము మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. వేదిక మీదటువంటి బ్రౌనయ్య గారికి, అలాగే పాస్టర్ రవీంద్ర బాబు గారికి, అలాగే స్థానిక డీకన్ కిరణ్ లాల్ గారికి, కూడి వచ్చినటువంటి మరి సంఘ విశ్వాసులందరికీ, కుటుంబములకు, దైవజనులకు, ప్రతి ఒక్కరికి ప్రభుని యొక్క శ్రేష్టమైన నామములో నా యొక్క శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో చక్కటి సమయాన దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ నామాన్ని గొప్ప చేయుచుంటున్నాం. కారణం ప్రభు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఎడల ఎంతగానో తన కృపను చూపిస్తూ మన జీవితంలో చక్కటి అభివృద్ధిని ప్రభు ఆయన అనుగ్రహింపజేస్తూ ఉంటున్నాడు. మనం ఎలాగున బలపడుటకు, వృద్ధి చెందటానికి దేవుని ప్రేమ తన పిల్లలుగా మనందరికీ తోడుగా ఉండి మనం చేసే ప్రతి కార్యములో కూడా మనం నడిచే మార్గంలో మన యొక్క ఉద్దేశాలు, తలంపులో
తన జ్ఞానాన్ని మనకు తోడుగా ఉంచి వాటిలో చక్కటి అభివృద్ధిని, చక్కటి ఫలమును ప్రభు ముందుగానే ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ కోవలో ఈ యొక్క పునరుద్ధాన దిన సాయం సమయనందు మన యొక్క సంఘ విశ్వాసులు, విశ్వాస కుటుంబము, సువర్ణపేట సంఘ విశ్వాస కుటుంబము, గొల్లమందల విద్యాసాగర్ గారు, వారి యొక్క శ్రీమతి సుజాత కుమారి యొక్క దంపతుల యొక్క కుమారుడు గొల్లమందల సూర్య కిరణ్, అలాగే తన యొక్క శ్రీమతి ప్రియాను దేవుడు ఆశీర్వదించి వారికి అనుగ్రహించే 2 సంతానము లేమియల్ అలాగే అలీ జాయిస్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వేదిక మీద చూస్తూ ఉంటే చాలా చాలా చక్కగా ఉంది. 3 గంటలు మాట్లాడొచ్చామంట, వేరొకుండా 3 గంటలు మాట్లాడాలనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన యొక్క దాసుడు మరి సూర్యకిరణ్ దేవుడు ఆశీర్వదించి చక్కటి జ్ఞానాన్ని బిడ్డకు ప్రభు అనుగ్రహింపచేసి తన యొక్క జీవిత అభివృద్ధి కొరకు ఒక చక్కటి బిజినెస్, మరి వ్యాపారమును చేయటానికి మంచి ఆలోచన దేవుడు కలుగజేసి ఈ దినాన మరి తాను తలపెట్టినటువంటి ఈ యొక్క బిజినెస్, తన యొక్క పని అంతట్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదము తన పైనను, తను చేయించినటువంటి పని పైనను, తను వేసే నూతన అడుగులన్నిటికీ కూడా దేవుని యొక్క కృప కాపుదలుగా ఉండాలని చక్కటి ఆశతో మనందరినీ పిలిచి దేవుని హత్తుకొని ఆయన ఆశ్రయించి దేవుని మహిమపరచడం అనేది ప్రభు తన యొక్క దాసునికి అనుగ్రహించే విలువైన కృపగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మరి చక్కటి పేరు ఉంది. వారు నూతనంగా స్టార్ట్ చేసినటువంటి ఈ బిజినెస్ అలైజ్ ఈవెంట్స్, ఇది గొప్ప ఈవెంట్గా ఉంది కదా. ఎంత చక్కటి ఆ లైటింగ్, ఇక్కడ చక్కటి ఏర్పాట్లు. ప్రిమిటి వర్లరా, జన్మదిన శుభాలు ప్రభుని యొక్క దాసునిగా ఆ బిడ్డకు తెలియపరుస్తున్నాం. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము కాబట్టి ఈ విలువైన స్వాస్యాన్ని వారి జీవితాలకు ప్రభు ఇచ్చి వారి జీవితంలో చక్కటి సంతోషాన్ని, చక్కటి ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహింపజేస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన వాగ్దానాలు చూస్తే హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభుత్వ వాగ్దానంలో అక్కడ 5వ వచనం చూసాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళను తన్నుదురు. కాబట్టి చెట్టుకు మంచు ఉన్నట్లు ఈ కాలంలో మనం చూస్తాం. చెల్లింతును నీడది దూడలన వేలాది పొటేలములకు నేనేమి చెల్లింతును. కేక్ ఎంత దూరంలో ఉందో యొక్క కేకు గురించి ప్రార్థనలో నడిపించవలసిందిగా అవన్నీ ప్రేమ వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఈ రీతిగా ప్రభా ఈ పుట్టినరోజు వేడుకల్లో ప్రభా ఈవెంట్ ఆర్గనైజేషన్ని ప్రభా నూతనంగా ఆరంభించుండగా మీరు చూపిన కృపకై నీకు స్తోత్రములు తండ్రి. అయా ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు ప్రభా. నీ శ్రేష్టమైన కృపతో ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి ప్రభా ఈ రీతిగా నీ సాక్షులుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ లెముయల్. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, మా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. ప్రతి ఒక్కరు కలిసి పాడదాం. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. శుభ్రత పెడతామంటాం. మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, మా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా.
సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనే మాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనే మాకు క్షేమమయ్యా. నీ ఆలోచనే మాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమై